మంచిర్యాల టౌన్ ఆటో యూనియన్ తరఫున మా కార్మికులందరం కలిసి మాతో పాటు మా కార్మికులు కాబట్టి మా కార్మికుల కోసం మేము అందరం వచ్చి ఈరోజు వాళ్ళ కోసమే అందరిగా వీళ్ళ కోసం వచ్చినాము. ఈరోజు ఎంసీసీ కంపెనీ అయితే ఏదుందో ఆ కంపెనీ యాజమాన్యం వెంటనే దిగివచ్చి తప్పకుండా మా న్యాయమైన కోరికలు తీర్చాలని ఖచ్చితంగా మేము చేసిన పని ఈనాల ఈ మొత్తం డబ్బులతో సహా ఇప్పటి వరకు ఇవ్వవలసిన డబ్బులు 50 లక్షలతో పాటు 2 గుంటల భూమి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖేష్ గారి ఆదేశాల మేరకు మా ఏసీసీ కార్మికులకు అన్యాయం జరిగిందని మాకు వెళ్ళి వాళ్ళకు న్యాయం జరిగేలా మీరు కూడా వాళ్ళతో కలిసి ఈరోజు సంఘీభావం తెలపండి అని చెప్పడంతో మేము వచ్చి మా కార్మికుల కోసం మేము కూడా ఏసీసీ యాజమాన్యాలకు వారికి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఇన్ని రోజులు ఎంతో ఇబ్బందులు పడి వాళ్ళు మీ దగ్గర మీరు చెప్పినట్టు విన్నా కానీ మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇదే నిరాదీక్షలు కూర్చోవడం జరిగింది. దయచేసి యాజమాన్యం గుర్తించి మా కార్మికులందరికీ వాళ్ళ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చి వాళ్ళ న్యాయమైన కోరికలు తొందరగా తీరవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున అన్ని సంఘాలు కలిసి ఇలాగే కార్మికుల అందరం కలిసి కొట్లాడడం జరుగుతుంది. దయచేసి యాజమాన్యం గుర్తించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేమందరం మా ఆటో యూనియన్ తరఫున కూడా మా ఏసీసీ కార్మికులకు అండగా ఉంటామని, రాబోయే కాలంలో భారీ ఎత్తున ఇంకా అన్ని సంఘాలను కలుపుకొని వచ్చి ఇక్కడనే నిరాదీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం.